జూన్ 13న అధిక జ్యేష్ఠమాస కృష్ణపక్ష త్రయోదశి శనివారంతో కలిసి రావడం అత్యంత విశేషమైన యోగం. ఇటువంటి త్రయోదశి చాలా అరుదుగా వస్తుంది. శనిగ్రహ ప్రభావాలు, అష్టమ శని, ఏలినాటి శని లేదా ఇతర శని దోషాలతో బాధపడుతున్న వారు ఈ రోజు తప్పక శని శివారాధన చేయడం శ్రేయస్కరం. మేష, మిథున, కర్కాటక, సింహ, కన్యా, వృశ్చిక, ధనుస్సు, కుంభ మరియు మీన రాశుల వారు ఈ రోజున శని దోష నివారణార్థం ప్రత్యేక పూజలు చేయవచ్చు. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సేవ్ చేసుకొని షేర్ చేయండి. మా తత్వచన ఛానల్ ని ఫాలో చేయండి. మీ సమీపంలోని శివాలయానికి వెళ్ళండి. ఓం నమ శివాయ అని జపిస్తూ 11 లేదా 21 ప్రదక్షిణలు చేయండి. నవగ్రహాల చుట్టూ కూడా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయండి. శని భగవానునికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లవతితో దీపారాధన చేయండి. నల్ల నువ్వులతో చేసిన 8 లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి. నల్ల నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. మరింత శ్రేయస్సు కోసం శనీశ్వర స్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. శనిదోష నివారణ కోసం భక్తితో ప్రార్థన చేయండి. ఇలా చేయడం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుంది. అష్టమ శని, ఏలినాటి శని వల్ల కలిగే నష్టాలు ఉపశమిస్తాయి. ఆర్థిక మరియు కుటుంబ వృత్తి సంబంధ ఆటంకాలు తొలగే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత మరియు దైవానుగ్రహం లభిస్తాయి.